Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఈ పాటికే లిక్కర్ స్కాములో అరెస్ట్ అయి ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేసినేని చిన్నీకి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయి అనే ఒక పెద్ద ట్వీట్ తోటి ఈరోజు కేసినేని నాని చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాయనివ్వండి, లేకపోతే ట్విట్టర్లో పెద్ద ట్వీట్ ఎక్స్ ద్వారా ఆయనకి తెలిసిన సమాచారాన్ని బయట పెట్టనివ్వండి, వీళ్ళిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి ఈ అధికారంలో ఉన్న సమయంలోనే ఇది జరిగింది. దీంతో పాటుగా మద్యం విధానం మార్పు జరిగిన తర్వాతే ఇన్కార్పొరేట్ చేయబడిన కొన్ని కంపెనీల్లో కేసినేని చిన్ని భార్య అయిన జానకి లక్ష్మి వాళ్ళతో కలిసి వ్యాపారం చేసింది. అంటే మోస్ట్లీ ఈ లిక్కర్ స్కామ్లో ఇలా కొన్ని పేపర్ కంపెనీలు కానీ డొల్ల కంపెనీలు వీటి ద్వారా ఈ డబ్బు మొత్తాన్ని పైనున్న సుప్రీం బాస్కి చేరవేసే విధానంలోనే ఈ కంపెనీ కూడా ఇన్కార్పొరేట్ చేయబడింది అనే ఉద్దేశంతో కేసినేని నాని ఈ ట్వీట్ పెట్టాడు. మరి ఇందులో నిజంగానే వాళ్ళిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కేసినేని చిన్ని భార్య ఈ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిపి ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేయటం జరిగిందా? కంపెనీస్ దీంట్లో రిజిస్ట్రేషన్ దీంట్లో ఆ వివరాలు లభ్యంలో ఉన్నాయా అనేది ఈ వీడియోలో నేను మీకు ముందు కుండ బద్దలు కొట్టినట్టు చూపించబోతూ ఉన్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు వివరాల్లోకి వెళ్ళటం కంటే ముందుగా వీళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. అంటే జగన్మోహన్ రెడ్డికి చిన్ననాటి స్నేహితుడు అని చెప్పబడుతున్న ఈ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ మద్యం విధానంలో మార్పు వీటన్నిటిలో విజయసాయి రెడ్డితోటో లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డితోటో కలిపి పెట్టిన కంపెనీలు కానీ, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించిన ఎస్పీవై ఆగ్రోకి మరి అరబిందో నుంచి ₹1 రాజశేఖర్ రెడ్డికి శ్రీధర్ రెడ్డికి అప్పు ఇప్పించానని విజయసాయి రెడ్డి చెప్పనివ్వండి. ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా మరి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పటం మూలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా లాభం చేకూరే విధంగా ఈ మద్యం విధానం మార్పు చేయండి అని చెబితే తాను విజయసాయి రెడ్డి మరి ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరితో కలిసి ఈ మద్యం విధానం మార్పులో పాల్గొన్నాం, అనేక ఎక్కువ లాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా చేశాం. ఇప్పుడు దాంతోపాటుగా సిట్టు కూడా దర్యాప్తులో తేల్చిన అంశం ఏమిటి అని అంటే, ఈ లిక్కర్ కంపెనీలు ఏవైతే వీళ్ళతోటి అండర్స్టాండింగ్ ఉన్నాయో వాటికి ఎక్కువ ఆర్డర్లు ఇవ్వటము, ఆ డబ్బుని కొన్ని డొల్ల కంపెనీల ద్వారా మరి సుప్రీం బాస్ దాకా చేరవేసే ప్రయత్నాలు చేశారనంటే మరి అందులో ఈ కంపెనీ కూడా ఉందా అనే అనుమానాలు ఖచ్చితంగా రావాల్సిందే. వీళ్ళు ఉండటానికి వేరు వేరు పార్టీల్లో ఉంటారు, ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు కారాలు మిరియాలు నూరుకుంటారు, అయినా వ్యాపారం మాత్రం ఖచ్చితంగా కలిసే చేస్తారు. ఇది ఎలా జరుగుతుందండి? బయటనున్న అసలు మనుషులు ఎవరైనా సరే ఒక మనిషితోటి మనకి కొంచెం దూరం ఉంది, అతనితోటి శత్రుత్వం లేకపోయినప్పటికీ కూడా మనకేం ఖచ్చితమైన మిత్రత్వం లేదు అని అనుకుంటే కనుక వాళ్ళతోటి వ్యాపారమే చెయ్యం, వాళ్ళతోటి కలిసే మనం ఏ కార్యక్రమం చేపట్టం. కనీసం చిన్న విషయం అయినా సరే, కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా పిలుచుకోలేని పరిస్థితులు ఉంటుంది. కానీ వీళ్ళు అందరూ వేరే వేరే పార్టీల్లో రాజకీయాలు చేస్తూ వ్యాపారాలు మాత్రం కలిసి ఎక్కడి నుంచి చేస్తారు? దీనికంటే ముందుగా ఒకసారి మరి కేసినేని నాని పెట్టిన ఆ ట్వీట్ను ఒకసారి చూసి అందులో ఉదహరించిన ఆ కంపెనీల గురించి కూడా వివరాలు ఒకసారి చూద్దాం. ఇది కేసినేని నాని పెట్టిన ట్వీటు. ఇది రెస్పెక్టెడ్ చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక ట్వీట్ పెడుతూ, కేసినేని శివనాథ్ individual arrested in the Andhra Pradesh liquor scam, particularly కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అండ్ హిజ్ క్లోజ్ ఐడ్ దిలీప్ పైలా. అంటే ఈ లిక్కర్ స్కామ్లోనే ఈ చెన్నై నుంచి దుబాయ్ పారిపోబోతూ మొన్న దొరికిపోయిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిఏగా చెప్పబడుతున్న దిలీప్ పైలా వీళ్ళతోటి మరి ఈ కేసినేని చిన్ని భార్య ఒక కంపెనీ పెట్టింది అనేది ఏమిటి ఆ కంపెనీ అని అంటే, డిసిగ్నేటెడ్ పార్ట్నర్ ఇన్ ప్రైడ్ ఇన్ఫాక్రాన్ LLP alongside MP Kesineni Sivanad and his wife Janaki Lakshmi Kesineni. The company is registered at plot number 9, survey number 403, Jubilee Hills, Hyderabad, 5,33,000. Notably, Ishanvi Infra Projects Private Limited, the company operated by Kesireddy and his arrested aide Dilip Paila, shared the same address. Most
Alarming is that the both Pride Infocon LLP and Ishanvi Infra Projects Private Limited use the same official email ID అకౌంట్స్ ఎట్ ఈశాన్వి projects.com అనే ఐడిని ఉపయోగించి మరి వీళ్ళు ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది అనేది ఇప్పుడు ఈ కేసునేని చిన్ని మీద ఆరోపణతోటి కేసునేని నాని పెట్టిన ట్వీట్ ఇది. నిజంగా ఈ ప్రైడ్ ఇన్ఫాక్రాన్ అనే కంపెనీ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు స్థాపించబడింది, దాంట్లో నిజంగానే వీళ్ళు చెప్పినట్టుగా ఈ జానకి లక్ష్మి కేసినేని అనే ఆవిడతోటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కలిపి పెట్టిన కంపెనీ అని ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. ప్రైడ్ ఇన్ఫాక్రాన్ ఎల్ఎల్పి, ఇది డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ 20/12/2021, అంటే మద్యం విధానం మార్చిన తరువాతనే. జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అయిన తర్వాత కొన్నాళ్ళకి ఈ మద్యం పాలసీ దీన్ని మొత్తానికి మార్చి వాళ్ళకి అనుకూలంగా ఈ గవర్నమెంట్ లిక్కర్ షాపులు పెట్టనివ్వండి, దాని ద్వారా వచ్చే డబ్బుల్ని మరి అది వేరే అయితే మరి ముందుగానే ఈ ఏపీపీసీఎల్ ద్వారా మరి ఈ లిక్కర్ కంపెనీలకు ఇచ్చే ఆర్డర్లలో వచ్చే మొత్తమే దాదాపుగా 3,500 కోట్ల పైన ఉంటుంది ఈ వ్యవహారం మొత్తం అనేది ఇప్పుడు సిట్టు దర్యాప్తులో చిన్నగా తేలుతూ ఉన్న అంశం. దీంట్లో మొన్నే దిలీప్ పైలా కూడా మరి చెన్నై నుంచి దుబాయ్ వెళ్ళే ఫ్లైట్ దగ్గర ఉంటే మరి సిట్టు బృందం వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి పట్టుకురావడం కూడా జరిగింది. ఆ దిలీప్ పైలాతో కూడా కలిపి ఇప్పుడు ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మరికొన్ని కంపెనీలు కూడా ఇన్కార్పొరేట్ చేశాడు. అంటే దాంతోపాటుగా ఇందులో మనం ఒకసారి చూసామంటే ఇందులో డైరెక్టర్స్ ఎవరున్నారు? కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి 20/12/2021, జానకి లక్ష్మి కేసినేని 20/12/2021. ఇది ఇన్కార్పొరేట్ చేసినప్పుడే కలిసే వీళ్ళు కంపెనీ పెట్టడం జరిగింది. అంటే మధ్యలో ముందుగానే రాజశేఖర రెడ్డి ఒక కంపెనీ పెడితే అందులో ఎవరో మధ్యవర్తుల ద్వారా కానీ లేకపోతే ఎవరో ద్వారా ఈ కంపెనీలో డైరెక్టర్గా చేరటం అనేది కాకుండా ఇద్దరు కలిసే ఇన్కార్పొరేట్ చేసేటప్పుడే, అసలు కంపెనీ పెట్టేటప్పుడే ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఈ కంపెనీ పెట్టారు అనేది దీని యొక్క సారాంశం తెలుస్తుంటే అసలు డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. Pride Infocon LLP last financial year end date with the statement account and solvency were filed 31 December 2023 as per the records from Ministry of Corporate Affairs. దాంట్లో నుంచి బయటపడుతున్న ఈ దీని ప్రకారంగా చూస్తే ఇందులో ఇక్కడ మీరు చూసారంటే డిజిగ్నేటెడ్ పార్ట్నరు అని 2 పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో జానకి లక్ష్మి కేసినేని డిజిగ్నేటెడ్ పార్ట్నరు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి డిజిగ్నేటెడ్ పార్ట్నరు. ఇందులో ఖచ్చితంగా కంపెనీ పెట్టినప్పటి నుంచే వీళ్ళు పార్ట్నర్స్గానే కంపెనీ పెట్టారు. అంటే మద్యం విధానం తయారైన తర్వాత నుంచే ఇది జరుగుతుంది. దీంతో పాటుగా మరి దిలీప్ పైలా అనే కంపెనీకి ఈశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే దాంతో మనం కూడా ఒకసారి చూసుకుంటే ఇందులో కూడా డైరెక్టర్స్గా ఎవరున్నారు అంటే ఇందులో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, దిలీప్ పైలా, వీళ్ళిద్దరి ద్వారా ఇన్కార్పొరేట్ చేయబడిన ఆ ఈశాన్వి ప్రాజెక్ట్స్. అసలు ఈ కంపెనీకి ఆ కంపెనీకి ఈమెయిల్ అడ్రస్ కూడా సేమ్గా ఉంది. కంపెనీ పెట్టడం అనేది నిజం అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే మరి వీళ్ళ మధ్య రాజకీయ ప్రత్యర్థి ఎక్కడున్నాడు, వీళ్ళిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఎందుకున్నాయి? మరి ఈ కంపెనీని కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో ఉన్న ఈ డబ్బుని దాటవేయటానికి వాడుకోలేదని ఎవరైనా చెప్పగలరా? ఇదే ఈరోజు కుండబద్దలు.